జంతువున్మాదులు కదా శ్రోత్రియులు అని చెప్పి చదువుకున్న వాళ్ళని ఎంత బాగా తిట్టాడంటే అప్పటిదాకానేమో ఆనందించాడు. అంటే నీ కాంతి భూమి చెరుందని చెప్పిందని ఎంత ఆనందించాడో అది చూసి అయిపోవడంతో మనిషికి ఎంత భయం పట్టుకుందో చూడండి. ఇక్కడికి వచ్చేది ఇది అదంతా హిమాలయాలని చూశాడు, బాగానే ఉంది, అంత బాగుంది, అదంతా నెమలి ఇది కావటము, ఏనుగులు అవి రావటము అవన్నీ ఉన్నాయి. ఇది అది అయిపోవడంతో భయం పట్టుకుంది నేను. ప్రవరుడు చెబుతున్న సంగతి మనిషికి ఎంత భయం పుట్టి ఈ మంచుకొండని ఎందుకన్నాడంటే మొద్దు అని అర్థం. అది ఏమీ చెప్పదు, ఏమీ మాట్లాడదు, ఏదో నాకేమీ దోవ చూపించినటువంటి మంచుకొండ కిందకి వచ్చానని అప్పుడు మంచుకొండ అయింది. కాశీ రామేశ్వరం పుణ్యక్షేత్రం ఈ మంచుకొండకి వచ్చాను. చాలా బ్యూటిఫుల్ గా కాశీ కురుక్షేత్ర గయా ప్రయాగలనే శైలంలో ఒక ఉద్దండ గండక ఖడ్గ వ్యాఘ్ర ఈ మంచుకొండ కన్నా రాజ్యంలోనే జంతువున్మాదులు కదా శ్రోత్రియులు ఉంది. నా దగ్గర మంచి నేను చదువుతుంటాను అప్పుడప్పుడు. నాకు ఫస్ట్ భాగం బాగా ఇంట్రెస్ట్ ఉంది దానికి. తర్వాత వాడు వచ్చిందంత కొద్దిగా ఇదిగా ఉంటుంది కానీ సంభాషణ అది సిద్ధుడు ప్రవరుడు సంభాషణ వరుదినే ప్రవరాక్ష సంభాషణ. ప్రవరాక్షుడు వెళ్ళిన తర్వాత ఈయన తప్పగానే వాళ్ళిద్దరు సంభాషణ అయిపోయి ఇంకా మామూలు పడిపోతుంది. అప్పుడు దాకా రమ్యంగా శ్రోత్రియంగా బాగుంటుంది చాలా. ఈయన